2024 సంవత్సరంలోనే గుట్టుపల్లె, రెహమాన్పురం, నాగమల్లకుంట గ్రామాలకు చెందిన రైతుల పొలాలు వక్ఫ్ బోర్డు పొలాలుగా తప్పుగా రిజిస్ట్రేషన్ కావడంతో వాటిపై కోర్టు ద్వారా వక్ఫ్ బోర్డు భూములు కాదు, రైతు భూములే అని కోర్టు ద్వారా తెచ్చుకుంటే టీడీపీ నాయకులు మాత్రం మేము చేశామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగాపురం, గోటుపల్లె, రెహమాన్పురం, నాగమల్లకుంట గ్రామ రైతులు పాల్గొన్నారు. గుట్టుపల్లె గ్రామం మాది 2023లో 1 కోట్ల ఉన్నాయి పొలాలు. కావున మాకి రుణాలు, బ్యాంకు రుణాలు కానీ అప్పులు కానీ ఎక్కడ పొలాలు అమ్ముకోవడమే కానీ మాకు ఎక్కడ చెల్లడం లేదు. దానివలన చాలా ఇబ్బంది పడినాము. ఇబ్బంది పడి మన ఆర్థిక శాఖ మంత్రి ఉగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పట్టుకుని, సార్ మా పొలాలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, మేము పొలాల గురించి ఒప్పుకోట్లు పడినందుకు మా పిల్లలకి చదివించుకొని కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడన్నా లోన్లు తీసుకున్నా కానీ బ్యాంకులో రుణాలు ఇవ్వడం లేదు. మళ్ళీ కార్డులు కట్టాలన్నా కానీ ఒప్పుకోట్లు పడినాయని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. ఉగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆశీర్వాదంతో కలిసి శ్రీరాములు ఇట్లా ఓన్ అని చెప్పి ఆయన సహకారంతో మేము హైకోర్టుకి పోయి కేసు వేసి మా ఊరి రైతుల తరఫున నేను సొంత ఖర్చులతో పెట్టుకొని మన రాజేంద్ర గారి ఆశీర్వాదంతో ఆయన సలహా తీసుకొని హైకోర్టుకి పోయి మేము కేసు వేసి జూన్ 15వ తేదీ మాకు ఆర్డర్ కాపీ కోర్టు నుండి వచ్చింది. మేము ఆర్డర్ కాపీ మాకు న్యాయం చేసింది న్యాయస్థానము. మన ఉగ్గన రెడ్డి తరఫున మేము అన్ని చేసినా కానీ వీళ్ళు ఏదో మొన్న వచ్చి ఎమ్మెల్యే గారు మా ఊర్లో మీటింగ్ పెట్టుకొని మేము చేసినామని చెప్పుకుంటున్నారు. మళ్ళీ మేము చేసినది తీసుకొని వీళ్ళు ఏదో మొన్న సీఎంని కలిసి 10 ఏళ్ళ మేము చేసినామంటున్నారు. మేము అందుకే ఇంతకుముందే ప్రెస్ మీట్ 15వ తేదీ ఆర్డర్ కాపీ వచ్చిన